హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా చాలా సింపుల్గా తయారయ్యే బెండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఒక 1/2 కిలో బెండకాయ ముక్కలు తీసుకొని తేమ లేకుండా బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని 2 ఎడ్జెస్ని ఇలా కట్ చేసి మిడిల్ భాగంలో కట్ చేయాలి. ఇలా 2 పార్ట్స్ లాగా కట్ చేసి వాటి మధ్యలో ఉండే గింజల్ని తీసివేయాలి. ఇలా ఫింగర్తో అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి, లేదంటే మీరు నైఫ్తో కూడా గింజల్ని తీసేయచ్చు. ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని కూడా తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తీసేసిన గింజల్ని పారేయకుండా ఎండలో బాగా ఎండబెట్టుకొని, మీకు మట్టి ప్లేస్ ఉంటే కనుక వేసుకుంటే మొక్కలు వస్తాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ధనియాల పొడిని వేసుకోవాలి, 2 స్పూన్స్ ఎండు కారంని వేసుకోవాలి, 1 స్పూను పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ అయ్యేలాగా బెండకాయ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి వల్ల బెండకాయ ఫ్రై క్రిస్పీగా వస్తుంది. 4 స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం పిండి శనగపిండి ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని ఫైనల్గా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్లో ఉండే తేమ వల్ల బాగా మసాలా అంతా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయని జ్యూస్ని పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు వాటర్ అవసరమైతే కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ పిండిని మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ఈ బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి. అప్పుడే ఇవి బాగా క్రిస్పీగా మంచి కలర్లోకి వస్తాయి. ఆయిల్ హీట్ ఎక్కకుంటే సరిగా క్రిస్పీగా రావు. ఇలా అన్ని బెండకాయ ముక్కల్ని వేసుకొని దూరగా మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మంచి కలర్లోకి చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇలా బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయ ముక్కలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇలా వేలుతో నొక్కితేనే విరిగిపోతుంది. సో ఎంతో టేస్టీగా సింపుల్గా త్వరగా రెడీ చేసుకోవచ్చు ఈ బెండకాయ ఫ్రైని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. టేక్ కేర్.